First of all, I want to thank principal sir of this school. Thank you very much, sir. Actually, చెప్పాలంటే చాలా ఉన్నది, బట్ ఒక 2 minutes లో నేను చెప్పేసి మూవ్ చేస్తాను. ఎందుకంటే మా పిల్లల విషయంలో నేను చాలా టెన్షన్ పడేవాడిని, ముఖ్యంగా మా అబ్బాయి స్టీఫెన్ విషయంలో. మా స్టీఫెన్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మా బ్యూలా విషయంలో కూడా. బ్యూలా స్టార్టింగ్ నుండి తను చదువుకుంటా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే స్టీఫెన్ కి టు బి ఫ్రాంక్ ఏంటంటే మనకి పుషప్ చేయాల్సి వస్తుంది. స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుందండి. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఇక బండి ఎట్లా స్పీడ్ వెళ్ళిపోతుందో అట్లా వెళ్ళిపోతాడు. ఆ కాన్ఫిడెంట్ నాకు ఉండే, కానీ రాను తగ్గిపోయింది అది. కానీ ఇంకోటి ఏంటంటే స్కూల్ మెన్షన్ చేయను, కానీ ఒక స్కూల్లో చదివిన వాడు ఆ స్కూల్ నుండి తీసేయాల్సిన కొన్ని కారణాలు ఉన్నాయి అనమాట. ఆ కారణాల వల్ల వాళ్ళిద్దరిని తీసేసి ఈ స్కూల్లో జాయిన్ చేసినాము. ఎందుకంటే అక్కడ నుండి ప్రోగ్రెస్ అనేది లేకుండే. వాడు స్కూల్లో ఇంట్లో కూడా ఇంగ్లీష్లో మాట్లాడేవాడు. ఎప్పుడైతే మాతృశ్రీ విద్యాలయ స్కూల్లో జాయిన్ చేయించుకున్నాం, ఫ్రమ్ ద డే అన్వర్డ్స్, డే 1 నుండి వాళ్ళిద్దరు ఇంగ్లీష్లో మాట్లాడితే నేనే షాక్ అయిపోయాను ఇంట్లో. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ టీచర్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టీచర్ని నేను నా తల వంచి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇనిషియేటివ్ తీసుకొని ఒక పిల్లవాడిని ఇనిషియేటివ్ తీసుకోవాలంటే అంత ఈజీగా అది ఇంత అందరినీ ప్రత్యేకంగా అందరినీ తీసుకోవాలంటే కాదు. కానీ ఈవెన్ ఈ స్కూల్లో మాత్రం నేను చూసింది ఏంటంటే టీచర్సే కానీ ప్రిన్సిపల్ కానీ ప్రతి ఒక్క పిల్లోడు ఇంపార్టెంట్ అన్నట్టు తన వాడు నా వాడు అన్నట్టు ఇనిషియేటివ్ తీసుకొని మా పిల్లల విషయంలో చాలా అంటే చాలా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంతగా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళని పుషప్ చేసుకుంటా ఈ స్టేజ్కి తీసుకొచ్చిందంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ది స్కూల్ అండ్ ప్రిన్సిపల్ అండ్ హెడ్ మిస్సెస్ అండ్ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇంకోటి ఏంటంటే మా బాబు విషయంలో కొంతకాలం నేను చాలా డిప్రెస్ అయిపోయినా. ఎందుకంటే వాడు కొద్దిగా డల్ అయిపోయి చేసినప్పుడు నేను ఒక స్టేజ్కి వచ్చిన. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఎవ్రీ పర్సన్, ఎవ్రీ పేరెంట్స్ హ్యాస్ టు నో దిస్. దానివల్ల నేను చెప్పాల్సి వస్తుంది. ఏదో మా బాబు విషయంలో నేను ఇదిగా చెప్తున్నాను కదా, టు బి ఫ్రాంక్ గా మేము ఏదైతే ఫేస్ చేస్తున్నామో నేను మా మిస్సెసే కానీ ఆ ఫేస్ చేసిన ప్రాబ్లమ్ నేను షేర్ చేస్తున్నాను మీకు. ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కొద్దిగా డల్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఆఖరికి ఒక స్టేజ్ ఎట్లా వచ్చిందంటే వాడిని తీసేసుకొని ఏదైనా ఒక జాబ్ లో పెట్టేద్దాము అన్న స్టేజ్కి వచ్చేసినాను. కానీ ఒకసారి ఎందుకైనా మంచిది ప్రిన్సిపల్తో మాట్లాడిన తర్వాత వాళ్ళ టీచర్స్తో మాట్లాడిన తర్వాత విజయమంటే వాళ్ళ టీచర్స్తో మాట్లాడిన తర్వాత మీరు ఒకసారి సార్తో మాట్లాడండి సార్ అని చెప్తే సార్తో మాట్లాడిన తర్వాత ఆ సార్ ఏమన్నానంటే ఏం వరి అవ్వకండి, స్టీఫెన్కి ఉన్న నాలెడ్జ్ వానికి ఉన్న ఎబిలిటీ ఏందో వాడికి తెలుస్తలేదు, వాడికి పుషప్ చేస్తే వాడు ముందుకు వస్తాడు అంటే లేదు సార్ నాకైతే హోప్ అస్సలు లేదు అని చెప్పినప్పుడు సార్ ఏమన్నాడు జస్ట్ గివ్ మీ 1 month. ఆ 1 month తర్వాత వాడు పికప్ అయ్యేదా లేదా అనేది దాని తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి, నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి. ఆ 1 month లో ఎంత ముందుకు వెళ్ళిపోయిందంటే అంత ముందుకు వెళ్ళిపోయాడు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రిన్సిపల్ వన్స్ అగైన్. ఎందుకంటే సార్ దగ్గర ట్యూషన్ పంపించిన తర్వాత వాడు ఎంత పికప్ అయ్యిందో మాకైతే తెలియదు, కానీ ఏ టీచర్ అయితే వాడి విషయంలో మీ బాబు ఇట్లా అట్లా నెగిటివ్ గా చెప్పారో ఆ టీచర్స్ నాకు పాజిటివ్ చెప్పగానే నాకు కన్నీళ్ళు ఆగలేదండి. అసలు యాక్చువల్ గా నాకు ఇప్పటికి కూడా లోపల ఎంత ఇది ఉన్నదంటే అంత బయటికి ఇది చేస్తే బాగుండదు కానీ లోపలనే దిగమింగుకుంటున్నా. బట్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు మీరు కూడా టీచర్స్, మా పేరెంట్స్ కూడా మీ అబ్బాయిల విషయంలోని మా అమ్మాయిల విషయంలోని ఈ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఏం వరి అవ్వద్దండి. మొత్తం టీచర్స్ ప్రిన్సిపల్స్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసేయండి, మీ పిల్లలు బాగుపడతారు. అది మాత్రం నేను షూర్ గా చెప్పగలుగుతాను. ఎందుకంటే మా అబ్బాయి విషయంలో ప్రత్యేకంగా చెప్తున్నా, మా అబ్బాయి విషయంలో నాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఈరోజు వాడు ఈ స్టేజ్కి వచ్చేసి మంచిగా ఇంప్రూవ్ అవుతాడని కాన్ఫిడెంట్ వచ్చిందంటే ఇక్కడ తీసుకున్న ఇనిషియేటివ్, వాళ్ళు ఎంత ఇనిషియేటివ్ తీసుకుంటారు అంటే నాకు అసలు నేను మార్నింగ్ 1 o'clock డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్ 11 తర్వాత నేను ఇంటికి వస్తా. వాడు చదువుతున్నా తెలియదు, వాడు ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు, ఏం తెలియదు. మా మిస్సెస్ కూడా సేమ్ యాజ్ నాలాగానే మార్నింగ్ 10 o'clock వెళ్తే లేట్ నైట్ 10 o'clock వస్తుంది. వాళ్ళు చదువుతురా లేదు తెలియదు. కానీ ఏంటంటే మా భారం అంతా మొత్తం స్కూల్ ప్రిన్సిపల్కి కానీ టీచర్స్కి కానీ ఏదైనా వాళ్ళు అంతా వాళ్ళ సొంత బిడ్డల్లాగా మా పిల్లల్ని తీసుకొని వాళ్ళని ఎట్లా చదువుతున్నారు, ఏ విధంగా నడవాలనేది వాళ్ళందరూ నేర్పించి ఈ రోజు మేము సంతోషంగా ఉన్నామంటే కేవలం మా యొక్క దేవుని యొక్క కృప
ప్లస్ ఈ టీచర్స్ ప్రిన్సిపల్స్ వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెంకటేష్.